మనం డాక్టర్ బోయి భీమన్న గారు రచించినటువంటి జానపదుని జాబులు అనేటువంటి లేఖా సంపుటి నుంచి గ్రహించబడిన జానపదుని జాబు అనేటువంటి పాఠ్యభాగాన్ని చెప్పుకుంటున్నాం. పల్లెటూరు నందు ఉన్నటువంటి ఒక మిత్రుడు పట్టణంలో ఉన్నటువంటి తన స్నేహితునికి రాసేటువంటి లేఖ ఇది. ఆ పల్లెటూరు యొక్క వాతావరణము, ఆనాటి పరిస్థితులు, వీటిని ఈ లేఖ ద్వారా మనం గ్రహించవచ్చు. ముఖ్యంగా లేఖ అనేటువంటిది దాని స్వరూపం ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి ఈ పాఠం బాగా మనకు ఉపయోగపడుతుంది. చాలా ఆత్రుతతో మిత్రుని యొక్క మనోభావాన్ని గ్రహించడానికి, మరలా చదువుకొని తాదాత్మ్యం పొందటానికి ఈ లేఖలు బాగా ఉపయోగపడతాయి. జానపదుడు తాను రాస్తున్నటువంటి లేఖని ప్రారంభిస్తూ నెచ్చలి లేఖ రాయడం ఆలస్యమైనందుకు క్షమించమంటూనే కారణాన్ని వివరిస్తున్నాడు. ఆ కారణం కూడా తాను నివసించేటువంటి గ్రామీణ ప్రాంతపు స్థితికి, ఆ పరిస్థితికి దగ్గరగా ఉన్నటువంటి కారణాన్ని చెప్తూ, పట్టణాల్లో అయితే ప్రతి పని కూడా ఒక స్థిరమైనటువంటి భావంతో ఒక కార్యక్రమం లాగా జరుగుతుంటుంది. కానీ గ్రామాల్లో అలా కరకట్టుగా జరగదు. ఒకరోజు పూర్తిగా ఊపిరి సలపనంతటి పని ఉంటే మరుసటి రోజు పూర్తిగా ఖాళీగా ఉండం. ఈరోజు ఈ పని చేయాలి, రేపు ఆ పని చేయాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైన కార్యక్రమం గ్రామాల్లో ఉండదని వివరించటం. ఆ అస్థిర భావమే నేను నీకు లేఖ రాయకపోవడానికి, లేఖ ఆలస్యం కావటానికి కారణమవుతుంది అని చెబుతూ, మొన్ననే నీకు లేఖ రాద్దామని అనుకున్నాను, ఆ రోజంతా కూడా క్షణం తీరికలేనటువంటి పని, సరే రాత్రికైనా రాద్దామని చెప్పని ఆ దీపం బుట్టి దగ్గర కూర్చున్నాను. అంతలో కిరసనాయిలు ఒక కళ్ళలో పడుతోంది, కళ్ళు జబ్బు చేస్తాయి అని మా అమ్మ అన్నది. దీన్ని బట్టి ఆ రోజుల్లో చదువుకోవడం కానీ, రాసుకోవడం కానీ, రాత్రి సమయంలో ఎంతటి అసౌకర్యంగా ఉండేదో మనం గమనించవచ్చు. ఆ కిరసనాయిలు చూడండి చిత్రంలో, అది ఒకనాటి పరిస్థితి అమ్మ. అలా కిరోషన్ బుట్టి దగ్గరగా ఉండి చదువుకునేటువంటి పరిస్థితి ఆనాటి గ్రామీణ పరిస్థితి. అలా చదువుకోవటంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సరైనటువంటి వెలుతురు ఉండదు. ఆ వాసన అంతా కూడా అనారోగ్యానికి కారణమవుతుంది. మరి ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా అధిగమించి ఆ రోజుల్లో చదువుకొని ఉన్నత స్థానానికి వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. మరి వారితో పోల్చుకుంటే మరి ఈనాడు మనకు
చదువుకోవటానికి, రాత్రి సమయంలో కానీ పగలు కానీ ఎప్పుడు కూడా మనకి చాలా సౌకర్యాలు ఉన్నాయని మనం గ్రహించాలి. మనం వారికంటే అనేక రెట్లు చదువుకోవటానికి, రాసుకోవటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా మనం భావించాలి. అదే మొన్న రాత్రి రాద్దామని మొదలుపెట్టాను, ఆ కిరసనాల పొగ కలలో పడుతుంది, జబ్బు చేస్తుందని మా అమ్మ అంది. పొద్దస్తమానం పనిచేసావు, పడుకోకూడదా అని అన్నాడు మా మామయ్య. అన్నోయ్, ఈ లెక్క చెప్పి పడుకో అంటూ పలక తీసుకుని వచ్చింది మా చెల్లి. అది రూపాయల గుణకారం లెక్క. లెక్క చెబుతున్నాను, రూపాయల్ని అణాలు చేయాలంటే ఏమి చేయాలి అన్నాను. అనా ఇది పూర్వము మన దేశంలో వాడుకలో ఉన్నటువంటి ఒక ద్రవ్య విశేషం. అనా అంటే రూపాయికి 16 అణాలమ్మ. రూపాయికి 16 అణాలు అంటే ఒక అణా యొక్క విలువ 6 పైసలు అనుకోండి. ఆ విధంగా రూపాయికి 16 అణాలు అనేవాళ్ళ అప్పట్లో. ఆ గుణకారం లెక్క రూపాయల్ని అణాలు చేయాలంటే ఏం చేయాలి? మా చెల్లి ఆలోచిస్తోంది. దుకాణం మీదకి తీసుకెళ్ళి మార్చాలి అన్నాడు మా తమ్ముడు. మా అమ్మ మా తమ్ముడి పక్షం అయింది. అయితే ఈ రూపాయిని గురించి అణా చేయి అంటూ ఒక రూపాయిని దొర్లించింది మా చెల్లి దగ్గరికి. నాకు ఆశ్చర్యం కలిగించింది. అచ్చట కలిగిన చమత్కారానికి కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. ఇటువంటి చమత్కారాలు ఎన్నో నిత్యము చూస్తూ ఉంటాం గ్రామాల్లో. మా అమ్మ మా తమ్ముడి పక్షం అవలంబించినందుకు కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. వినోదం కోసం, బిడ్డల సాన్నిధ్యాన్ని, తల్లులు అనుభవించే ఆనందాన్ని అనుభవించడం కోసం ఆవిడ ఒక పక్షం వహించి మాతో తర్కానికి దిగింది. మా అమ్మకు ఆ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది అని కాదు నాకు ఆశ్చర్యం కలుగుతా. 10 రోజులు కష్టపడి పనిచేస్తే వచ్చిన కూలి ఆ రూపాయి. దీన్ని బట్టి మనకి ఆనాటి గ్రామీణ వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చమ్మా. 10 రోజులు కష్టపడి పనిచేస్తే సంపాదించేటువంటిది 1 రూపాయి. అంటే దాదాపుగా ఒక రోజంతా పనిచేస్తే అప్పట్లో వచ్చేటువంటిది 1 అణా కంటే కొద్ది ఎక్కువ. ఇది ఆనాటి ఈ ద్రవ్యం పరిస్థితి. అంత కష్టంగా ఉండేది ఆ రోజుల్లో మనుషుల యొక్క జీవన విధానం. డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టంగా ఉండేది అని దీన్ని బట్టి మనకి తెలుస్తూ ఉంది. రూపాయి కంటికి కనపడితే ఎంతో ఆనందం. అందుకనే చిల్లర తీసుకొనక మినపకుడుం వంటి రూపాయి తీసుకున్నాడు మా అయ్య. ఆ రూపాయి అనేటువంటి తీసుకొని తను చూడడం కూడా అప్పుడు వాళ్ళు 10 రోజుల తమ కష్టార్జితాన్ని ఆ రూపాయి రూపంలో చూసుకోవడం కోసం అని చెప్పని చిల్లర కాకుండా రూపాయి తీసుకున్నట్ట వాళ్ళ నాన్న. ఆ రూపాయిని అందరూ తలకొక కాస్త సేపు దగ్గర పెట్టుకొని ఆడుకున్నారు. దాంతో అలా పట్టుకొని చూడటం అనేది గొప్ప ఆనందం. కానీ నాకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయం. మనం అభ్యసించే విద్యకు, జీవితంలో చేయబోయే పనికి ఉన్న అంతరం హఠాత్తుగా నా మనస్సుకు తట్టింది. మనం నేర్చుకుంటున్నది రూపాయిని 16తో గుణించి అణాలు చేయడమే. కానీ చేయవలసిన పని రూపాయిని దుకాణం దగ్గరికి తీసుకుని వెళ్ళి మ్రోగించి చూపి 16 అణాలను లెక్క పెట్టుకొని ఇంటికి రావటం. అంత ఉంది
అంతరం. అంటే నేర్చుకున్న చదువుకి వాస్తవానికి కూడా చాలా తేడా ఉందని, కేవలం మనం చదువు ప్రకారం అయితే రూపాయిని భాగిస్తే 16 అణాలు అని చెప్పచ్చు. కానీ దాన్ని వాస్తవంలో తీసుకురావాలంటే అంగడికి వెళ్ళి 16 అణాలు తీసుకొని వస్తే దాని భాగాలు చేర్చేయడం. ఇట్లా చదువుకోవటానికి అదేవిధంగా వాస్తవానికి ఇంత తేడా ఉంటుందని చెప్పడం. అందుకే నాకు ఆశ్చర్యం కలిగింది అని. చూసావా, చదువులో చదువుతున్నాం, పట్టణాల్లో ₹1 ఒక దమ్మిడి లాగా ఖర్చు పెడతాం. చూసావా, పట్టణాలు ఎలా ఉంటుంది, గ్రామీణ ప్రాంతం కంటే కూడా ఆర్థిక విషయాలలో ఎక్కువ వెసులుబాటు ఉంటుంది. అక్కడ ఏ పని చేసినా సరే ఏ రోజుకు ఆ రోజు కూలీ రూపంలో డబ్బు సంపాదించే అవకాశము ఎక్కువ. కాబట్టి పట్టణ ప్రాంతంలో డబ్బు సంపాదించడం సులభంగానే జరుగుతుంటుంది, అలాగే ఖర్చు పెట్టడం కూడా సులభంగానే జరుగుతూ ఉంటుంది. ఆ తేడా చెప్తున్నాడు. మరి ఇంత కష్టపడి మనం ఈ గ్రామంలో 10 రోజుల పాటు కష్టపడి సంపాదించింది ₹1 అయితే, మరి అదే పట్టణాలలో ఆ రూపాయిని ఒక దమ్మిడిలాగా భావించి ఖర్చు పెడతారు అని. దమ్మిడి అంటే ఒక అణాలో 12వ వంతమ్మ. అణా అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం 6 పైసలు అని. 16 అణాలు ₹1 అవుతుంది. అటువంటి ఒక అణాలో 12వ వంతు దమ్మిడి అంటే అర పైసా అని చెప్పుకోవాలి మనం. ఒక దమ్మిడి అంటే అర పైసా. పట్టణాలలో వాళ్ళు డబ్బు కొంత సులభంగా సంపాదిస్తారు కాబట్టి ఖర్చు పెట్టేది కూడా అలాగే ఉంటుంది. వాళ్ళకు రూపాయిని ఒక దమ్మిడి లాగా, ఒక అర పైసా లాగా భావించి ఖర్చు పెడతారు అని చెప్పని చెప్పడం. అంత తేడా ఉంది గ్రామీణానికి పట్టణానికి అని కూడా ఆయన ఉద్దేశం. చదువు పూర్తి అవగానే ఉద్యోగాలకు దేవుళ్ళాట మొదలు పెడతాం, అందరి కాళ్ళు పట్టుకుంటాం. సఖా ఎన్ని తిప్పలు ఎందుకు బతకడానికి, బతికి ఎందుకు మన స్వార్థాన్ని నింపుకోవడానికి. అంతేగా ఒక రకమైనటువంటి, ఎందుకంటే చదువు మధ్యలో మానేసి వచ్చాడు, కుటుంబ నేపథ్యంలో ఆ పరిస్థితులు అనుకూలించక తిరిగి చదువుకోవడానికి వెళ్ళలేకపోతున్నాడు. అటువంటి తన యొక్క దారిద్ర్యపు పరిస్థితి అతన్ని ఒక రకమైనటువంటి ఆవేదనకి, నిర్వేదానికి గురి చేస్తుంది. అందుకే లేఖలు అంటున్నాడు, ఇన్ని తిప్పలెందుకు, బ్రతకడానికే కదా, బ్రతికి ఎందుకు, మన స్వార్థాన్ని నింపుకోవడానికి కదా, అంతేగాదని చెప్పేసి అన్నాడు. సంఘం ఏమైపోయినా సరే, మనతో వారు ఎన్ని కట్టలు కడుతున్నా సరే, దేశం అధోగతికి దించుకొని పోతున్నా సరే, మనకు చీమ కొట్టిన చందమైనా ఉండదు. మనిషిలో ఉండేటువంటి స్వార్థాన్ని గురించి వివరిస్తూ కవి అంటున్నాడు, మనిషి సంఘం అంటే సమాజాన్ని గురించి పట్టించుకోవడం లేదు, ఆ సమాజం ఏమైపోయినా సరే పట్టించుకోవడం లేదు. సమాజం మనతో వాళ్ళు ఎన్ని కట్టుబాట్లు పెడుతున్నా సరే దాని గురించి ఆలోచించడం లేదు. మరి సమాజం యొక్క సమూహమే కదా దేశం అంటే, మరి ఆ దేశం అంతా అధోగతికి పడిపోతున్నా సరే, తెగిపోతున్నా సరే, ఏ వ్యక్తి తనకు చీమ కొట్టినట్టుగా కూడా పట్టించుకోవడం లేదు. చీమ కొట్టిన చందం, చందం అంటే విధానము అని, విధము అని, అంటే తాను ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పేసి అని భావం. మన జిల్లా కాదు, మన తాలూకా కాదు, మన గ్రామం కాదు, మన ఇల్లు ఉండి తక్కిన ప్రపంచం అంతా మునిగిపోతున్నా సరే మనం లెక్క చేయం. అంతే మిత్రమా, చదువుకున్న వాళ్ళంతా తమ కష్ట ఫలాన్ని తింటూ పట్టణాలలో సౌఖ్యాలు అనుభవిస్తూ కురుకుతూ ఉండడం చూసి
పల్లెటూళ్ళు కన్నీరు విడుస్తున్నవి. సహజంగా ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు ఎంతో కష్టపడి పండించేటువంటి పంటలన్నీ కూడా వారికి ఎటువంటి ప్రతిఫలాన్ని ఇవ్వకుండా అవి చాలా గిట్టుబాటు ధర లేకుండా ఆ పండే సమయానికి పట్టణం వాళ్ళు రావటం, వాటిని కొనుక్కొని తీసుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ దళారీ వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని కవి కొంత నిరాశతో వివరిస్తున్నాడు. ఈ చదువుకున్న వాళ్ళు సమాజం కోసం కాకుండా ఈ గ్రామీణ ప్రాంతంలో పండించేటువంటి ఆ కష్ట ఫలాన్ని అంతా కూడా తీసుకొని వెళ్ళి పట్టణాల్లో ఉంటూ దాన్ని తింటూ సుఖాలు అనుభవిస్తూ కురుకుతూ ఉన్నారు. వారి పరిస్థితి చూచి నిరంతరం దయ్యింబగులు కష్టపడ్డ కనీసం తినడానికి తిండి దొరకనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పల్లెటూర్లు కన్నీరు విడుస్తున్నాయి అంటే బాధపడుతున్నాయి అని భావం అక్కడ. వాస్తవానికి పట్టణాలు అంటే పూర్తిగా అందరూ అలాగే ఉన్నారని కాదు. పట్టణాలలో కూడా నివసించేటువంటి ప్రజలు సమాజం యొక్క, దేశం యొక్క అభివృద్ధి కోసం పనిచేసేటువంటి శాస్త్రవేత్తలు అనేక మంది ఉన్నారు. అయితే వారి శాతం తక్కువ కాబట్టి పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలా స్వార్థంతో సుఖాలు అనుభవిస్తున్నారని పూర్తిగా చెప్పలేం. కానీ ఒక గ్రామీణుడు తాను అంత కష్టపడి పండించినటువంటి పంటకి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందకుండా తాను తినడానికి కూడా తన జీవనం కూడా గడవని పరిస్థితిలో తాను ఉంటున్నాడు. తనకంటే ఏమాత్రం కష్టం లేకుండా సుఖంగా జీవించేటువంటి పట్టణపు మనిషి పట్ల తనకున్నటువంటి భావనది. కాబట్టి ఆ పట్టణాలను చూచి పల్లెటూర్లు కన్నీరు విడుస్తున్నాయి అంటే బాధపడుతున్నాయి. దీన్ని బట్టి కవి సమాజం ఆ గ్రామీణ ప్రాంతం వైపు చూడాలని, ఆ పల్లెటూరు యొక్క పరిస్థితిని, ఆ పేదవారి యొక్క, రైతుల యొక్క దుస్థితిని గురించి ఆలోచించాలని, వారి బాధను అర్థం చేసుకొని వారి కష్టాలు తీర్చడానికి ప్రయత్నం చేయాలని ఒక సందేశాన్ని, ఒక ఆకాంక్షను సమాజం ముందు పెడుతున్నాడు ఈ వాక్యం ద్వారా. గ్రామోద్ధరణం అంటూ పత్రికల్లో రాసుకుంటే పని కాదు, ఉపన్యాసాలు ఇస్తే పని కాదు, రోడ్ల వెంట మోటారు కారుల్లో 4 సార్లు తిరిగి 4 సందులు 400 బత్యాలు కొడితే పని కాదు, అవన్నీ రూపాయిని 16 చేత గుణించినట్లే వ్యర్థాలు. కాగితం మీద కోట్లు సంఖ్యలు వేసుకొని ఇంత ధనం ఉంది నాకు అని సంతోషించడం ఎలాగో అవన్నీ అలాగే. సహజంగా అంతర్లీనంగా రాజకీయ వ్యవస్థని, పాలక వ్యవస్థని ప్రశ్నిస్తున్నాడు కవి ఈ లేఖను రాయడం ద్వారా కూడా. ఇక్కడ కేవలం వాళ్ళు గ్రామాలను ఉద్ధరిస్తున్నామనేటువంటి పేరుతో పత్రికల్లో ప్రకటన ఇవ్వటం, రాసుకోవటం, ఉపన్యాసాలు ఇవ్వటం, అప్పుడప్పుడు రోడ్ల వెంట పట్టణాలలో తిరుగుతూ రోడ్ల వెంట గ్రామోద్ధరణం అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, 4 కార్లు వేసుకొని తిరగటం, ఆ వెనక వచ్చే వారికి కొంత డబ్బులు ఇవ్వటం, ఏదో కొంత ఒక భత్యం ఇవ్వటం, ఇలా చేస్తే గ్రామాలు ఉద్ధరింపబడవు అనేటువంటి ఒక ఆ పాలక వ్యవస్థ పట్ల తనకున్నటువంటి ఒక నిరాశను తెలియపరుస్తున్నాడు కవి. ఇవన్నీ కూడా ఎటువంటివి అంటే, కేవలం మనం ఒక పేపర్ తీసుకొని రూపాయిని 16 భాగాలుగా విభజించుకున్నట్లే లెక్క అవుతుంది. అలాగే ఒక కాగితం తీసుకొని కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లెక్కలు వేసుకొని ఎంత ఉంది నాకు అని కేవలం పేపర్లో వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పట్టణాలలో గ్రామోద్ధరణ గురించి మాట్లాడటం, పత్రికలో రాయించుకోవడం అనేటువంటిది అని చెప్పని కవి ఉద్దేశ్యం. ఈ ఊహ ఆ క్షణంలో తట్టింది, నాకు ఆశ్చర్యం కలిగింది. ప్రజా సముదాయం కోరే ప్రత్యక్ష బలం
ఆడంబరం కాదు. అంతట్లోకే వరికుప్ప చేలో నీరు పడ్డది, నీవు రావాలి అంటూ వచ్చాడు ఒక రైతు కోటయ్య. ఆ వేళ నీకు లేఖ రాయడానికి వీలే చిక్కలేదు. సరే, ఆ రోజు రాత్రి అలా కూర్చొని రాద్దామని మొదలుపెట్టాడు. అంతలో సమాజము ఎలా ఉందో ఆలోచించాడు. పైనదంతా కూడా జరిగిపోయింది. అంతట్లోనే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక రైతు కోటయ్య ఈ గ్రామీణ వద్దకు వచ్చాడు. నా పొలంలో ఆ నీరు పడింది, ఆ వరికుప్ప చేలో నీరు పడ్డది అని. అంటే పంటంతా కోసిన తర్వాత వాళ్ళు వరి కుప్పలాగా వేస్తారు. తర్వాత ఎప్పుడు వీలు చూసుకొని నూర్చుకోవడం జరుగుతుంది. అలా వేసినప్పుడు అనుకోకుండా కాలువలో పారేట నీరు ఆ వరి కుప్పలోకి వచ్చింది. అది చెప్పడం కోసం వచ్చాడు ఆ కోటయ్య. చెప్పి తన సహాయం తీసుకోవడం కోసం వచ్చాడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి ఆ పొలంలోకి వెళ్ళారు. ఆ రాత్రి అంతా పొలాలలో జాగారం చేశాం. ఆ రోజు లేఖ ఎందుకు రాయలేకపోయాడు చెప్తున్నాడు అంట. కోతలు అయినవి. కొందరు కోతలు కొయ్యగానే నూర్పి వేసుకుంటారు, కొందరు కుప్పలు వేసుకొని వేసవి కాలం తలసూపగానే చైత్రారంభంలో నూర్చుకుంటారు. మామూలుగా వ్యవసాయంలో కోతలు కొయ్యటం ఇది మన నూర్పిల్లు ఉంటుంది. వరి కోత కోసిన తర్వాత దాన్ని కోత కోసేటువంటి చిత్రం మన టెక్స్ట్ బుక్లో చూడడం. ఆ వరి కోత కొయ్యటం దాదాపుగా మీరంతా కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో చూసే ఉంటారు. ఆ వరిని కోసిన తర్వాత దాన్ని కుప్పలుగా వేసుకుంటారు. తర్వాత వేసవి కాలం వచ్చినప్పుడు ఆ చైత్ర మాసంలో అంటే ఉగాది నెలలో వర్షాలన్నీ పడవు కాబట్టి అప్పుడు నిదానంగా వాటిని తీరిక వాళ్ళు దాన్ని నూర్చుకోవడం అంటారు. అయితే దాన్ని మొత్తాన్ని ఆ వరి చెత్త అంతా కూడా కొట్టి ధాన్యాన్ని వేరు చేసి తూర్పార పట్టడం అంటారు కదా, అది నూర్పడం అంటే దానికి సంబంధించిన చిత్రం అది. కుప్పలు చేలోనే వేస్తారు. కుప్పల చుట్టూ పైరులు చక్కగా పెరుగుతూ ఉంటాయి. నీటి బోధకు దగ్గరగా ఉన్న చేలో కోటయ్య కుప్ప వేశాడు. వరి కోత కోసిన తర్వాత కుప్ప వేశాడు. అయితే ఆ నీటి కాలువ దగ్గరగా వేశాడు ఆ కోటయ్య. కాలువ ఇంకా ఎండిపోలేదు. బోధే కన్నం తెగి కుప్ప చేలో నీరు పడింది. ఆ కాలువ గట్టు తెగి ఆ కుప్ప చేలోకి నీరు పడింది అన్నమాట. బోధె కన్నం కట్టివేసి చేలో పడ్డ నీరు పోయేలాగున పిల్ల బోధలు తీసి ఒక గట్టు మీద కూర్చున్నాం కోటయ్య నేను. హాయిగా నక్షత్రాలు మెరుస్తున్నాయి. గుబురుగా ఎదుగుతూ చల్లని గాలికి జోరుమంటూ పైరు చేలు ఎంతో ఆనందంగా ఊరుస్తున్నాయి. ఆ గ్రామీణ ఆ పల్లెటూర్ల వాతావరణం గురించి చెప్తున్నాడు. పల్లెటూరి జీవితం ఎంతో మనోహరమైందని అనుకున్నాను, కానీ పస్తులు పడాలి, కష్టాలకు ఓర్చుకోవాలి. ఈ రెండూ తప్పితే పల్లెటూరి ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టిల్లు. రెండమ్మా, పల్లెటూరు అంటే అందులో సుఖము ఉంటుంది, ఆ జీవితం మనోహరంగా ఉంటుంది, ఎంతో సుఖం ఉంటుంది, కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. ఎక్కువగా పస్తులు ఉన్నటువంటి కష్టాలు ఉంటాయి, కష్టాన్ని ఓర్చుకోవాలి. అలా పస్తులు ఉండడం, కష్టాన్ని ఓర్చుకోవడం కుదిరితే పల్లెటూరి జీవితమే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం. ఇక్కడ ఒక సందర్భానుసారంగా ఒక మాట చెప్పుకుందామా. ఈ లేఖ ముందే చెప్పుకున్నాం, ఎప్పుడో ఒక 70-80 సంవత్సరాల క్రితం లేఖ కాబట్టి పరిస్థితులు చాలా మారాయి. ఒకప్పట్లాగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతం ఇందులో చెప్పినట్టుగా పస్తులు ఉండడానికి కష్టానికి శారీరక కష్టం అయితే ఉండొచ్చు, కానీ పూర్తిగా మరింత ఇబ్బందులుగా ఉందని చెప్పలేము. సరే, కుప్ప పల్లాన్ని పడ్డది,
ఆ మెరక చెవులో వేద్దాం అనుకున్నాను అన్నాడు కోటయ్య. అంతర్వేది వెళ్ళగానే నూర్చేయాలి చేయాలి. అంత తొందర ఏమొచ్చింది? సంవత్సరాదికి నూర్చుకోవచ్చు అన్నాను. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా. కోటయ్య అన్నాడు, పొరపాటు చేశాను, ఈ కుప్ప కొంచెం పల్లంలో పడింది. పల్లం అంటే కొంచెము ఆ పైన ఆ మెరక కాకుండా కొంచెం దిగువ ఉన్నటువంటి స్థలంలో పడింది. దాన్ని పల్లం అంటారు. ఆ పల్ల ప్రాంతంలో పడింది, పల్ల ప్రాంతంలో పడింది. కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో వేసంటే నీరు ఆ కుప్ప దగ్గరికి వెళ్ళేది కాదు అది చెప్తున్నాడు. సరే, ఇంకా ఆలస్యం చేయకూడదు, అంతర్వేది వెళ్ళగానే ఈ కుప్పని నూట్ చేయాలి అన్నాడు. అంతర్వేది వెళ్ళగానే అంటే అంతర్వేది అనేటువంటిది ఆ కృష్ణా తూర్పు గోదావరి జిల్లా కదమ్మా. ఆ గోదావరి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి అంతర్వేది అనేటువంటి ఒక పుణ్యక్షేత్రం అమ్మా. లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం ఉంది అక్కడ. ఆ ప్రాంతంలో మాఘమాసంలో ఆ ఏకాదశి రోజు ఆ అంతర్వేది పుణ్యక్షేత్రంలో ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా మంది ఆ బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత తమ యొక్క కార్యక్రమాలను పెట్టుకుంటుంటారు. అది ఒక వాళ్ళకి గీటురాయి. ఆ అంతర్వేది వెళ్ళిన తర్వాత చేసుకోవటమా, అంతర్వేదికి ముందు చేసుకోవటమా అనేటువంటిది. సహజంగా మన గ్రామీణ ప్రాంతంలో వింటూ ఉంటారు మీరు, ఆ సంక్రాంతి పండగకి తర్వాత చూద్దామని, లేదా సంక్రాంతికి ముందు అని, సంక్రాంతి తర్వాత అని ఒక కాల కొలమానంగా పెట్టుకుంటారు ఆ పండుగలని. దసరా వెళ్ళిన తర్వాత అని, దసరాకు ముందని. ఆ విధంగా ఆ తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో అంతర్వేది అదొక పుణ్యక్షేత్రం. ఆ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత త్వరగా నోట్ చేయాలి అని చెప్పేసి అన్నాడు కోటయ్య. రైతు ఏమన్నాడంటే, ఈ గ్రామీణుడు ఏమన్నాడంటే, అంత తొందర ఏమొచ్చింది, సంవత్సరాదికి నొచ్చుకోవచ్చు కదా, అంతర్వేది వెళ్ళిన తర్వాత ఎందుకు, మాఘమాసం ఎందుకు, తర్వాత మాఘం పోయిన తర్వాత పాల్గొనం, తర్వాత ఎలాగూ ఈ చైత్రమాసం వస్తుంది కదా, చైత్రమాసంలో దాని సంవత్సరాది అంటారు, ఉగాది అనమ్మ. సంవత్సరాది అంటే ఉగాది. ఆ చైత్రమాసంలో కూర్చుకోవచ్చు కదా అని చెప్పేసి అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అబ్బే, పన్నులు వచ్చి తల మీద తన్నుతాయి, ఇంట్లో ఒక పింగాణి చిప్పైనా లేదు అమ్మడానికి, అన్నీ మట్టి మూకుళ్ళే అన్నాడు. ఇది మా గ్రామీణ పరిస్థితి ఆ రోజుల్లో. అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వారి యొక్క పేదరికాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ స్థితి, ఈ దృశ్యం మనకి, దృశ్యాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. కోటయ్య అంటున్నాడు, సంవత్సరాల దాకా ఉంచితే ఆ పన్నులన్నీ కూడా చిప్పడిపోతాయి, ఇంట్లో ఒక పింగాని చిప్ప కూడా లేదు అమ్మడానికి, అన్ని మట్టి మూకుల్లే అన్నాడు. అది ఆనాటి పరిస్థితి. సఖా, కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. సందర్భానుసారంగా వ్యాఖ్యానిస్తున్నాడు కవి. ఈ గ్రామీణ వ్యవసాయాన్ని బట్టి చూస్తే కష్టం ఒకరిది, సుఖం ఒకరిది. ముందే చెప్పుకున్న ఉపాధి, నేను చిన్న గేయంలో చెప్పాను మీకు. రైతు మరి ఆ బంజర్లన్నీ కూడా నరికి పొలాలు దున్ని నీరు పెట్టి పంట వేసి పండిస్తే కూడు ఒకటి తింటున్నాడు, పండించిన రైతుకి గంజే మిగులుతోంది అనేటువంటి గేయం మనం ముందు నేను చెప్పడం జరిగింది. దాన్ని చెప్తుంది, కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది. ఈ వ్యవసాయంలో ఇటువంటి పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయమ్మా. కష్టపడి పండించేటువంటి రైతుకు దక్కే ఫలితం కంటే కూడా మధ్య ఆ పంట కొన్నటువంటి దళారి దాన్ని మరింత పెంచి అమ్మటం, మార్కెట్కి పంపించడం, అక్కడి నుంచి తిరిగి మన ప్రజల దగ్గరికి వచ్చేసరికి ప్రతీది కూడా అంతే. ఒక రైతుకి ఒక కేజీకి ఉదాహరణకు చెప్పుకుంటాం, ఒక 10 రూపాయల ఫలితం దక్కితే అది మార్కెట్కి వచ్చి తిరిగి సామాన్యుడి దగ్గరికి వచ్చేసరికి కేజీ
40 రూపాయలు అవుతుంది. అంటే 4 నెలల పాటు కష్టపడేటువంటి రైతుకు దక్కేటువంటిది 10 రూపాయలు అయితే, కేవలం ఇతర వ్యాపారం చేసే వాళ్ళు వాళ్ళ కమిషన్లు అవి కూడా వాటి వేసి అవి అమ్మకం వచ్చేసరికి ప్రజలకు చేరేసరికి 40 రూపాయలు అవుతుంది. ఇదే కష్టం ఒకళ్ళది, ఫలితం మరొకళ్ళది అని చెప్పేసి అంటే, పేదల నోళ్లు కొట్టి కడుపులు మార్చి ఉన్నదంతా ఊడ్చుకుపోయి ఏం చేస్తారో తెలుసా? బ్యాంకులలో ఇనుప పెట్టెలలోనూ కుప్పలు పోసుకొని కూర్చొని అనుభవిస్తారు సర్వభోగాలను. కవికి ఎటువంటి భావన ఉంది. ఎందుకంటే వ్యాపారస్తుడు బాగుపడుతున్నాడు, పండించేటువంటి రైతు దగాపడుతున్నాడు, తన కష్టం తప్ప ఏమీ మిగలడం లేనటువంటి భావాన్ని మరలా సందర్భానుసారంగా చెప్తున్నాడు కవి. ఒక పేద రైతు తనకి పొలం లేకపోయినప్పటికీ కూడా ఇతర భూస్వామి దగ్గర నుంచి పొలాన్ని కౌలు తీసుకొని దాన్ని కోరు చేయటం అని చెప్పంటున్నాం. ఆ కోరుకు తీసుకొని మరి ఎప్పుడు తొలకరిస్తాదా అని కళ్ళు విప్పి కనిపెట్టుకొని ఉండి, ఎప్పుడెప్పుడు తొలకరిస్తుందా, ఇప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండి, ఎప్పుడు కాలువకు నీరు వస్తుందా అని రాత్రింబవుళ్ళు మన్నం చేసి, ఆ నీరు ఎప్పుడు పారుతుందా అని చెప్పేసి, నీరు ఎప్పుడు వస్తా అని చెప్పేసి రెయ్యింబగులు వేచి ఉండి మందుని విత్తనాలను చల్లి ఈ దృశ్యాలన్నీ మీకు తెలిసినవేమ్మా. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేసేటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా. ఆ భూమిని ముందుగా ఆ మెరక దున్నటం, తర్వాత ముందుగా ఆ పురుగులవి లేకుండా మందు చల్లటం, విత్తనాలు చల్లటం, నీటి కొరకు కూడి కొరకు ఇతరులతో పోటీ పడి ఆకుమళ్ళు పశువులు తొక్కి తినివేయకుండా రాత్రింబవళ్ళు పొలాల్లోనే వట్టి నీరనే పడుకొని కాపలా కాసి, కుట్టే జల్లులను పొడిచే తేళ్లకు కరిచే పాములకు శరీరాన్ని అర్పిస్తూ విసుగు విరామం లేకుండా పొలాలకు నీరు పెట్టి దున్ని ఊడ్చి వర్షం అనక బాడి బందరు అనక పైరుల్ని నిత్యము చూస్తూ కాస్తూ ఎరువులు వేసి కలుపులు తీసి పంట పండించి పంటను ఎలుకలు చిలుకలు తినివేయకుండా జాగ్రత్త చేసి పంటను కైలు చేసి ధాన్య రాసులు పోసి తమ కడుపులు కాలుతూ ఉన్న కన్నీళ్లు కారుతూ ఉన్న మిత్రమా, ఇదంతా గ్రామీణ ప్రాంతంలో ఆ పేదల వ్యవసాయం గురించి చెప్తున్నాడమ్మా. స్వతహాగా వారికి భూమి లేకపోయినప్పటికీ కూడా భూమిని కోరు చేసుకోవటం, కౌలు చేసుకోవటం, దాన్ని ఆ వర్షాకాలం వర్షం కోసం ఎదురు చూడటం, వర్షం పడగానే ఆ దుక్కి దున్నటం, ఆ నాట్లు వేయటం, ఆ పంట పండేంత వరకు కూడా రెయ్యం బొగలు ఆ పొలం దగ్గరే కాపలా ఉంటూ పశువులవి దాన్ని తినకుండా పాడు కాకుండా అక్కడే దానికి కాపలా ఉండటం, రాత్రిళ్ళు ఆ పొలం గట్టునే పడుకోవటం. అలా పడుకున్నప్పుడు అక్కడ ఆ జర్లు తేళ్ళు అవి కొడుతూ ఉంటాయి. ఒక్కోసారి పాములకు కూడా తమ శరీరాన్ని అర్పించేస్తుంటారు రైతులు. అంటే వాటి ఆ బాధలన్నీ కూడా పడుతూ విసుగు లేకుండా విరామం లేకుండా ఆ పొలం